ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు హాట్ గా సాగుతున్నాయి. 2 కార్పొరేషన్లు 13 మున్సిపాలిటీలు ఉన్న ఈ జిల్లా నుంచే కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు. ఇదే జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఉన్నారు. ముఖ్య నేతలంతా ఇదే జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. ఇక ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. త్రిముఖ పోరులో ఎవరికి విజయ అవకాశాలున్నాయి, ఎవరికి ఎడ్డుందన్న చర్చ కూడా నడుస్తోంది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికలు అయితే హాట్ గా కొనసాగుతున్నాయి. ఏంటి అక్కడ రిజల్ట్ ఎలా వచ్చే అవకాశం ఉంది? సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో త్రిముఖ పోరు ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కూడా చాలా చోట్ల ఉంటుంది. బికాస్ కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఉన్నారు కాబట్టి కరీంనగర్ ఎంపీ పరిధిలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. సో కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్స్ ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్, రామగుండం కార్పొరేషన్స్. తర్వాత మున్సిపాలిటీస్ వైజ్ చూసుకుంటే కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మనకి వేములవాడ, సిరిసిల్ల, తర్వాత హుజురాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్ ఇవన్నీ కూడా వస్తాయి. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కింద ఉన్న జగిత్యాల, అదేవిధంగా మెట్పల్లి, కోరుట్ల, రాయికల్ ఇవన్నీ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కి వస్తాయి. అక్కడ కూడా ధర్మపురి అరవింద్ ఎంపీ కాబట్టి భారతీయ జనతా పార్టీ దాదాపు అన్ని చోట్ల కూడా రేసులో ఉంటుంది. ఇక పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ కి వచ్చేసరికి మంథని ఒకటి ఉంది, అదేవిధంగా పెద్దపల్లి ఉంటుంది, సుల్తానాబాద్ ఉంటుంది. ఇవన్నీ కూడా ధర్మపురి ఒకటి ఉంటుంది. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా. సో మాట్లాడదాం అసలు ఎవరికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఓవరాల్ గా ఈ ఉన్న సిచ్యువేషన్లో అని చెప్పి. మనతో పాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి గోపి ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ గోపి, సో ఫస్ట్ కరీంనగర్ కార్పొరేషన్ విషయానికి వద్దాం. సూటిగా నేను అడిగిన దానికి సూటిగా చెప్పండి, క్లుప్తంగా, ఎందుకంటే ముగియాలి కాబట్టి. కరీంనగర్ కార్పొరేషన్ లో ఎన్ని 66 వార్డుల 66 వార్డ్సా? 66 డివిజన్స్. 66 డివిజన్స్ లో లాస్ట్ టైం బీజేపీ ఎన్ని ఉండే, కాంగ్రెస్ ఎన్ని ఉండే, ఎంఐఎం కి ఎన్ని వచ్చాయి, బీఆర్ఎస్ కి ఎన్ని వచ్చాయి? లాస్ట్ టైం అయితే 60 డివిజన్లు మాత్రమే ఉండే కరీంనగర్ లోపల. ఇక 60 డివిజన్ లోపల లాస్ట్ టైం వచ్చేసి బీజేపీకి 13, కాంగ్రెస్ కు 6, బీఆర్ఎస్ కు 33, ఎంఐఎం కు 6, ఈ ఇతరులకు 8 సీట్స్ వచ్చాయి గతంలో అయితే తొలిసారి ఎలక్షన్ లో కూడా. ఇప్పుడు అయితే ప్రస్తుతం అయితే కొత్తపల్లి ఎంఐఎం కి ఎన్ని వచ్చాయి? 6 సీట్లు వచ్చాయి. ఎంఐఎం కి 6 వచ్చాయి. ఓకే. బీఆర్ఎస్ 33. సో ముస్లిం మెజారిటీ ఉన్న స్థానం, ఎందుకంటే ఈ 60 లాస్ట్ టైం ఉన్న 60 సీట్లో దాదాపు 20 వరకు ముస్లిం ప్రాబల్యం ఉన్న సీట్స్ ఉంటాయి కదా, మైనారిటీ ప్రాబల్యం ఉన్న సీట్లు. సో దానిలో కూడా ఎంఐఎం కు 6 వస్తే దానిలో కూడా బీఆర్ఎస్ కు దానిలో కూడా స్కోర్ చేసింది. ముస్లిం ఓటర్లు ఉన్న దగ్గర కూడా బీఆర్ఎస్ గెలిచింది చాలా చోట్ల. అవును, అయితే పూర్తి స్థాయిలో మైనార్టీలు ఉన్న చోట్ల అయితే ఎంఐఎం గెలిచింది. అయితే ఇటు కంబైన్డ్ ఉన్న చోట మాత్రం బీఆర్ఎస్ అయితే గెలిచిందని చెప్పారు. ఓకే. సో భారతీయ జనతా పార్టీ లాస్ట్ టైం 13, 33, 46 ప్లస్ 6 ఎంఐఎం 52, ఇంకా కాంగ్రెస్ 6. ఓకే. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం 4th పొజిషన్ లో ఉంది. సో ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు 60 నుంచి 66 డివిజన్ అయింది. సో కాంగ్రెస్ లాస్ట్ టైం 6 కన్ఫర్మా? నాకు ఇంకా తక్కువ వచ్చినట్టు గుర్తు. ఓకే. నేను ఒకసారి లాస్ట్ టైం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్స్ అదర్స్ 8 ఉంది. సో సో దానిలో కాంగ్రెస్ 6 ఉందా లేదా? ఎందుకంటే మజ్లిస్ 6 చూపించారు కానీ కాంగ్రెస్ చూపించలేదు. సరే, ఓకే. సో ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు 66 సీట్లకు పెంచారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? తర్వాత అయితే ప్రస్తుతం అయితే బీజేపీ హవా అయితే కొనసాగుతుందని చెప్పచ్చు. 2 పర్యాలు కూడా బండి సంజయ్ అయితే ఎక్కువగా కొనసాగుతున్న కరీంనగర్ లోకల్ క్యాండిడేట్ గా ఈసారి గతంలో 13 సీట్లు అయితే బీజేపీ వచ్చిన పరిస్థితిలో ఇప్పుడైతే
ఇటు సెంట్రల్ లో బీజేపీ ఉండడం తోటి కూడా ఇటు బీజేపీ దాదాపు 30కి పైగా సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు చెప్పచ్చు. ఇటు కాంగ్రెస్ మాత్రం అదే థర్డ్ పొజిషన్ లో అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సెకండ్ పొజిషన్ కి వచ్చేసరికి టీఆర్ఎస్ అయితే గతంలో 33 సీట్లు వచ్చిన పక్షంలో ఇప్పుడు దాదాపు 10 నుంచి 15 మధ్యలో వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు ఎంఐఎం వచ్చేసి అయితే అదే 6 సీట్లు అయితే అలాగే కొనసాగే అవకాశం ఉంది. మిగతా అయితే ఇండిపెండెంట్ కూడా కొంతమేర ఇక్కడ ప్రాబల్యం చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ లో కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇటు రెబల్స్ ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో మాత్రం వాళ్ళు అయితే ఇండిపెండెంట్ సీట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇండిపెండెంట్ కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇటు గతంతో పోలిస్తే బీజేపీ హవా అయితే దాదాపు రెట్టింపైందని గతంలో 13 సీట్లకు పరిమితమైన బీజేపీ అయితే ప్రస్తుతం అయితే దాదాపు 30 నుంచి 30 పైగా సీట్లు సాధించే అవకాశం, 30 నుంచి 35 సీట్లు వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు చైర్మన్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ రేస్ లో మాత్రం బీజేపీ ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, సో గోపి, నేను ఇప్పుడే చెక్ చేశాను ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో. కాంగ్రెస్ గెలిచింది 0. లాస్ట్ టైం ఖాతా కూడా తెరవలేదు. మేబీ అదర్స్ అంటే ఇండిపెండెన్స్ కావచ్చు. కాంగ్రెస్ 0 నాకు, ఎందుకంటే లాస్ట్ టైం నేను అక్కడ మున్సిపల్ ఎలక్షన్ డిబేట్ కూడా అక్కడికి వచ్చి కండక్ట్ చేశాను. సో దాని ప్రకారం చూస్తే కాంగ్రెస్ గెలిచింది 0 లాస్ట్ టైం. ఎందుకంటే అక్కడ పొన్నం ప్రభాకర్ అప్పుడు ఇన్ఛార్జ్ గా ఉండే గుర్తుంది. సో ఇప్పుడు ఓవరాల్ గా ఒక్కో పార్టీ విషయానికి వద్దాం. భారతీయ జనతా పార్టీ మీరు నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది అంటారు. నెంబర్ 2 కాంగ్రెస్ ఉంటుందా, బీఆర్ఎస్ ఉంటుందా, ఎంఐఎం ఉంటుందా? బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉంది. ఓకే, బీఆర్ఎస్ కి ఎన్ని రావచ్చు మీ అంచనాలో? అది 15 నుంచి 20 15 సీట్లు అయితే ఖచ్చితంగా రావాలి. 15 సీట్ల వరకు బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఎంఐఎం అదే 6 సీట్లు అయితే దాదాపు అక్కడ మైనారిటీ ప్రభావం ఉంటే అదే 6 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కేవలం 6 సీట్లోనే మైనారిటీ ప్రభావం ఉంటుందా? అవునవును. అయితే టోటల్ చాలా చోట్ల ఉన్న దాదాపు 10-12 వరకు ఉంటది, కానీ పూర్తి స్థాయిలో మైనారిటీ ప్రభావం అయితే 6 సీట్ల వరకే ఉంటుంది. అక్కడ పూర్తి స్థాయిలో మైనారిటీ ఓట్లే కీలకం కానున్నాయి కనుక అక్కడ ఎంఐఎం వచ్చే అవకాశం అయితే కానీ. ఓకే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ అయితే మొదటి నుంచి కూడా ఇప్పుడు ఆ గతంతో పోలిస్తే కూడా ఇప్పుడు కూడా ప్రస్తుతం అయితే ఇన్ఛార్జ్ సరైన ఆ నాయకుడు అయితే అక్కడ లేదు. గతంలో పొన్నం ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఉస్నాబాద్ కు అతను షిఫ్ట్ అవడంతో కూడా అక్కడనే ఎక్కువ దృష్టి పెట్టడంతో ఇక్కడ ఎవరు కూడా కీలకమైన నేత ఎవరు కూడా ఇక్కడ లేకపోవడంతో అది అంతా మాత్రమే ఉందని చెప్పి ప్రస్తుతం అయితే అధికారంలో రాష్ట్రంలో అధికారము ఉన్న పార్టీ కనుక నామాత్రం సీట్ అయితే కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, సో అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ మరి వెలిచాల రాజేంద్రరావుని ఇన్ఛార్జ్ గా మొన్న అనౌన్స్ చేశారు కదా మున్సిపల్ ఎన్నికల దీని సందర్భంగా. ఇంతకుముందు ఉన్న పురుమల్ల శ్రీనివాస్ కంటెస్ట్ చేసిన అతన్ని సస్పెండ్ చేశారు. వెలిచాల రాజేంద్రరావుని ఇన్ఛార్జ్ గా అనౌన్స్ చేసిన తర్వాత ఏమైనా పికప్ కాలేదా కాంగ్రెస్ పార్టీ? గతంలో అయితే పురుమల్ల శ్రీనివాస్ సస్పెండ్ చేసిన తర్వాత వెలిచాల రాజేంద్రరావుకి ఇస్తున్నట్టు కూడా చెప్పిన పరిస్థితుల్లో మాత్రం పాత కాంగ్రెస్ నేతలు ఏదే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ను ఉన్న నేతలు కాకుండా ఇతరులకు ఇచ్చారని చెప్పేసి అభిజంతో కూడా ఇటు కాంగ్రెస్ కు టికెట్ రాని వాళ్ళు కూడా కాంగ్రెస్ లో రెబల్స్ చేసిన పరిస్థితుల్లో మాత్రం ఇది పూర్తి స్థాయిలో 3వ పొజిషన్ కి అవకాశం. దాని ఎఫెక్ట్ రాజేంద్రరావుకి సంబంధించి అయితే ఎఫెక్ట్ అయితే ఏం కనిపించలేదు. మన ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇటు వర్గాలుగా చీలిపోవడంతో కూడా కాంగ్రెస్ అయితే ఓడిపోయిందని చెప్పేసి కూడా ప్రచారం అయితే కొనసాగింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా వర్గాలకు సంబంధించి నిర్మల్ సస్పెండ్ చేశా కూడా వెలిచాల రాజేంద్రరావుకు సంబంధించి విద్యార్థిస్తున్నప్పటికీ కూడా అక్కడ లోకల్ గా మాత్రం ఏదంటే కూడా గ్యాదర్ సమన్వయం చేయలేకపోయారని చెప్పేసి ఒకటి అయితే ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితుల్లో మాత్రం టికెట్స్ అయితే ఎవరెవరికి ఇచ్చారన్న కోణంలో మాత్రం రాజేంద్రరావుపై అభియోగం ఉంది. ఇందులో భాగంగానే కొంతమేర మాత్రం ప్రభావం మొత్తానికి ప్రభావం అయితే చూపలేదు. యువ ఓటర్లు మహిళా ఓటర్ల మద్దతు ఏ పార్టీ వైపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది గోపి?
అయితే ఇది యువ ఓటర్లు అయితే దాదాపు ఎక్కువ మొత్తానికైతే బీజేపీ అయితే మొగ్గుతున్న అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఇటు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇటు అక్కడ స్థానికంగా యువత ఓటర్లు మొత్తము అయితే బీజేపీ అయితే మొగ్గుతుంటాయని చెప్పేసి ఇటు కరీంనగర్ పార్లమెంట్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ యూత్ ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న పరిస్థితుల్లో మాత్రం అనౌన్స్ చేశారు. ఇది గ్రామ పంచాయతీల పాటు ఉన్న సర్పంచ్ ఎన్నికలకు కూడా ఈ రాష్ట్రంలో ఎన్నికలు లేకుండా కానీ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మాత్రం బీజేపీ అయితే చూసుకోవాలని చెప్పంటే అది ఇప్పుడు ప్రస్తుతం కూడా కార్పొరేషన్ విషయం ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రభావం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాయని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితుల్లో స్మార్ట్ సిటీ నిధులు సంబంధించి కరీంనగర్ లో మరింత అభివృద్ధి చేసేందుకు కూడా బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితిలో ఇది కాంగ్రెస్ 2 ఏళ్ల కాలం పూర్తయినప్పటికీ కూడా ఎలాంటి చేయలేదని చెప్పేసి కూడా కరీంనగర్ ను పట్టించుకోలేదని చెప్పేసి కూడా బండి సంజయ్ ఆరోపించిన పరిస్థితుల వల్ల యువత మాత్రం పూర్తిగా బీజేపీకి మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు బండి సంజయ్ ఇప్పుడు ఒక్కసారిగా చాలా ఇక్కడ హైప్ తీసుకొచ్చారు? దాదాపు ఇప్పుడు 66 అంటే 34 రావాలి. బట్ 34తో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా ఉంటారు, ఎమ్మెల్యే ఎంపీ. అక్కడ ఎమ్మెల్యే చూస్తే బీఆర్ఎస్ కుంది, ఎంపీ చూస్తేనేమో బండి సంజయ్ బీజేపీ. తర్వాత ఎమ్మెల్సీలు కూడా కొద్దిమంది నమోదు చేసుకునే అవకాశం ఉంది. బీజేపీ ఎమ్మెల్సీలు అంటే అంజిరెడ్డి, తర్వాత మల్క కొమరయ్యను నిజామాబాద్ కరీంనగర్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి భానుప్రసాద్ రావు ఒకళ్ళు ఉన్నారు ఎమ్మెల్సీ. ఎల్ రమణ కూడా ఐ థింక్ రిజిస్టర్ చేసుకోవచ్చు అనుకుంటా. యా, సో ఇప్పుడు ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకమవుతాయి. ఎందుకంటే 66 రావాలి, ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా పట్టుకుంటే దాదాపు 35+ మరి బీజేపీ స్కోర్ చేస్తుందా? ఉన్న 66లో 35-36 కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందా భారతీయ జనతా పార్టీకి? సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కూడా కైవసం చేసుకుంటుందా? అంటే మనం ఇప్పుడు ఓవరాల్ గా తీసుకుంటే మాత్రం యూపీఎస్ అయితే 35 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందంటే మనం చూసిన దాన్ని బట్టి, ఫీల్డ్ మీద చూసిన దాన్ని బట్టి అయితే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో అధికారం కార్పొరేషన్ స్టేట్ కూడా ఆ బీజేపీకి సంబంధించిన అభ్యర్థులే అడిగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తే ఎక్సెప్ట్ మేమైతే ఓటుకు కాకపోయినప్పటికీ కూడా మనకు బీజేపీ జెండా అక్కడ కార్పొరేషన్ లో బీజేపీ వచ్చే అవకాశం మనకైతే కనిపిస్తుంది. ఓకే ఓకే, సో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? లాస్ట్ టైం 33 సీట్ల నుంచి ఇప్పుడు మీరు దాదాపు 15 సీట్లు అంటారు. ఎందుకు? అక్కడ గంగల కమలాకర్ ఉన్నారు. గంగల కమలాకర్ 2009 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2009లో గెలిచారు, 14లో గెలిచారు, 18లో గెలిచారు, 23లో గెలిచారు. బట్ బీఆర్ఎస్ అక్కడ తక్కువ సీట్లు ఇప్పుడు రావడానికి కారణం ఏం కనిపిస్తుంది? గంగుల కమలాకర్ 2009 కూడా అక్కడ కరీంనగర్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో అధికారం చేపట్టాక కూడా ఇటు దాదాపు బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రము ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ కూడా ఈ అక్రమాలపై కావచ్చు వివిధ కేసులలో కూడా కీలకంగా కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులైతే డిమాండ్ చేసి కూడా దాంతో కొంతమేర పార్టీ అయితే డ్యామేజ్ అయిందని చెప్పచ్చు. దానికి సంబంధించి కూడా చాలా మటుకు మాజీ కార్పొరేటర్లను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా ప్రస్తుతానికైతే ఎన్నో సీటు ఏదైతే ఆశించారో వారు కూడా టికెట్ అయితే కేటాయించకపోవడంతో నూతనంగా వచ్చిన వారు కూడా టికెట్ కేటాయించారనే అభియోగం అయితే ఉంది. ప్రజల్లో రాష్ట్రంలో అధికారం లేకపోవడంతో పాటు ఇక్కడ స్థానికంగా గతంలో చేసిన ఏదైతే బీజేపీ మన బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వారి ఇటు కేసులలో కావచ్చు, ఇటు భూ ఆక్రమణలతో పాటు ఇతర వాటిలో కూడా ఇస్తున్న పరిస్థితులు మాత్రం దాని ఎఫెక్ట్ అయితే బీఆర్ఎస్ ఖచ్చితంగా పడ్డాయని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ఆ నేపథ్యంలోనే దాదాపు కొంత మీద కూడా సీట్లు అయితే సగంకు పైగా పడిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓకే ఓకే ఓకే, సో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? లాస్ట్ టైం 0 వచ్చింది. అయితే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఏమో హుస్నాబాద్ లో ఆయన అక్కడ చూసుకుంటారు. బహుశా 1-2 రోజులు ప్రచారానికి వచ్చి ఉంటారు.
కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు లేని పరిస్థితి కనిపిస్తుందా? రాష్ట్రంలో అధికారంలో ఉన్న మొన్న కరీంనగర్ సిటీలో మాత్రం 3rd ప్లేస్ వచ్చింది రాష్ట్రంలో అధికారం వచ్చినా సరే. సో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో ఇంకా కూడా రికవర్ కాలేదా కాంగ్రెస్ పార్టీ అక్కడ? రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరీంనగర్ అయితే ఎప్పుడు ఉత్తర తెలంగాణలో కీలకం కానుంది. అలాంటి కరీంనగర్ లో మాత్రం కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా కీలకమైన ఎవరు కూడా ఖచ్చితమైన నేత లేకపోవడంతో మాత్రం అక్కడ నేతలు కూడా దాదాపు ఇష్టం లేకుండానే ఉన్న పరిస్థితి ఉంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకున్న వారే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతుంది. అయితే అప్పటి గతంలో పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో అధికారం లేదు, కేంద్రంలో అధికారం లేకపోవడంతో మాత్రం జీరోకే పరిమితమైన పరిస్థితులు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటికీ కూడా అతను స్థానికంగా ఒక్క కీలక నేత సరైన నాయకత్వం లేకపోవడంతో మాత్రం కాంగ్రెస్ పార్టీ అనేది దాదాపు ఇప్పుడు గదే 5 నుంచి 6 సీట్లకైతే పరిమితం కానుంది. ఇది రాష్ట్రంలో అధికారం ఉంది కావాల్సిందే ఈ దాదాపు ఈ కొన్ని సీట్లు అయితే వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు కరీంనగర్ సంబంధించి ఎంఐఎం ఎన్ని సీట్లో పోటీ చేస్తుంది? కాంగ్రెస్ ఎన్ని, బీజేపీ ఎన్ని, బీఆర్ఎస్ ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది? దాదాపు 66 డివిజన్లలో దాదాపు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్ని సీట్లలో పోటీ చేసినప్పటికీ కూడా ఇది ఎంఐఎం మాత్రం 10 సీట్ల వరకే మాత్రం పోటీ చేస్తుంది. ఇందులో మాత్రం 6 అయితే గెలిచే సీట్లు ఉన్న పట్ల మైనార్టీ ఉన్న చోట్లనే ఎంఐఎం అయితే పోటీ చేస్తే మనకు ప్రస్తుతం అయితే పోటీ చేస్తుంది. దాంతో పాటు కొన్ని చోట్ల కూడా మైనార్టీ ప్రభావం ఉంది. కొంత మేర ఉన్న కూడా పోటీ చేసినప్పటికీ కూడా అక్కడ ఎంఐఎం అయితే గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు అన్ని సీట్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇది బీజేపీ అయితే పూర్తి 66 డివిజన్లలో అయితే పోటీ చేసే. ఓకే ఓకే. సో బీజేపీకి ముస్లిం ఏరియాస్ లో మరి క్యాండిడేట్ దొరికారా? అన్ని చోట్ల చేసే పరిస్థితి ఉందా? అక్కడ కూడా ప్రస్తుతం కొన్ని చోట్ల కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళని పెట్టారు. దాదాపు గణితంగా అయితే ఆ కేర్ తీసుకొని దాదాపు అధికారం చేపట్టే దిశగానే ముందుకు వెళ్లే పరిస్థితిలో మాత్రం దాదాపు ప్రతి ఒక్క డివిజన్ లో కూడా ఒక వ్యక్తులను అయితే నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తారు. అక్కడ గెలుపోవడంలో కనుక పార్టీ పరంగా బలంగా ఉండాలంటే తాను విజయస్థానాల మీద వేసుకొని కరీంనగర్ లో మాత్రం అభివృద్ధి చేసేందుకు ముందుకెళ్తాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ కూడా తన బాధ్యత తనని చూసి ఓటేయాలని కూడా మీకు ప్రజలు పిలిపించిన పరిస్థితిలో మాత్రం అంతా పూర్తి స్థాయిలో నిలబెట్టారు. ఓకే ఓకే ఓకే. సో ఓవరాల్ గా ఇప్పుడు కరీంనగర్ సంబంధించి అయితే లాస్ట్ మినిట్ ఇప్పుడు సీఎం బహిరంగ సభ తర్వాత మార్పు వచ్చిందా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రాస్పెక్ట్ లో వాటిలో? అయితే దాదాపు సీఎం అయితే ఇంకా చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో కూడా సమావేశం అయితే నిర్వహించారు. దాని ఎఫెక్ట్ అయితే ఏం పడలేదని చెప్పి దాదాపు ఇక్కడ కరీంనగర్ కమిటీ, ఉమ్మడి కమిటీ కేటాయించినప్పటికీ అన్ని చోట్ల కూడా ప్రచారం అయితే అక్కడ ఉమ్మడి జిల్లాకి సంబంధించి ప్రచార సభను అయితే నిర్వహించినప్పటికీ కూడా అక్కడ ఏ మాత్రం అయితే కరీంనగర్ లో ఎఫెక్ట్ లేదని చెప్పి ఇక్కడ చొప్పదండిలో మాత్రం కాంగ్రెస్ గెలిచే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ లో మాత్రం ఒకటే ఒక సీటు మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దాని ఎఫెక్ట్ అయితే కరీంనగర్ లో అయితే ఇలాంటి కూడా పడలేదని చెప్పాలి. ఓకే ఓకే ఓకే. సో కరీంనగర్ సంబంధించి అయితే ఇప్పుడు ఓవరాల్ గా మనకు 66 బట్ 4 ప్లేయర్స్ ఉన్నారు. ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినంత మాత్రాన ఖచ్చితంగా గెలుస్తుంది, ఖచ్చితంగా అక్కడ మేయర్ పీఠం కైవసం చేసుకుంటుందని చెప్పలేం. కాంగ్రెస్ ఎంఐఎం కూడా పోస్ట్ పోల్ అలయన్స్ లో కావచ్చు, లేదా బీఆర్ఎస్ ఎంఐఎం కూడా కావచ్చు బీజేపీని నివారించేందుకు. ఆ పాసిబిలిటీస్ కనబడుతున్నాయా? కాంగ్రెస్ మొదటి నుంచి కూడా మొన్న ఓవైపు వచ్చినప్పుడు కూడా యా చెప్పండి, అన్మ్యూట్ చేయండి. ఎస్ ఇప్పుడు వినబడుతుంది. ఎస్
కాంగ్రెస్ ఎంఐఎం అలయన్స్ తోటే చేసినప్పటికీ కూడా అక్కడ ఎలాంటి ప్రభావం అయితే మేయర్ పీఠం పై మాత్రం చూపే అవకాశం అయితే లేదు. దాదాపు ఎంఐఎం కూడా కాంగ్రెస్ ఓవైస్ కూడా చెప్పినప్పటికీ కూడా అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సో కాంగ్రెస్ ప్రభావం లేదంటారు స్పందన. రేవంత్ రెడ్డి వచ్చినా సరే కాంగ్రెస్ ప్రాస్పెక్ట్స్ అంత మనకు బాలేని పరిస్థితి కనిపిస్తోంది కరీంనగర్ లో. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నారు కాబట్టి బీజేపీకి అడ్వాంటేజా లేదంటే గ్రౌండ్ లెవెల్లో? డెఫినెట్ గా అడ్వాంటేజ్ అవుతుంది. బండి సంజయ్ హవా అక్కడ మనకు కనిపిస్తోంది. బండి సంజయ్ ఒంటి చేత్తో తీసుకెళ్తున్నారు భారతీయ జనతా పార్టీని. లాస్ట్ టైం ఆయన ఎంపీగా గెలిచి రాష్ట్ర అధ్యక్షుడు అవుతున్న సమయంలోనే బహుశా 2020 జనవరిలో జరిగింది. అప్పటికి ఇంకా రాష్ట్ర అధ్యక్షుడు కానప్పటికీ ఆయన 13 కౌన్సిలర్ సీట్లు 13 డివిజన్లో గెలిపించుకున్నారు తమ అభ్యర్థుల్ని. సో లాస్ట్ టైం కాంగ్రెస్ కు 0 అంటే మీరు ఆలోచించండి, 0. కాంగ్రెస్ అక్కడ చాలా వీక్ సీటు కరీంనగర్ సీటు. 2004లో చివరిసారి ఎం సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీ నుంచి కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థిగా గెలిచారు. ఇప్పుడు ఈ 21-22 సంవత్సరాల్లో అసలు కరీంనగర్ నుంచి ఏమంటారు కాంగ్రెస్ పార్టీకి అసలు రిప్రజెంటేషనే లేకుండా పోయింది, మొత్తం 0. 2004 తర్వాత ఎంఎస్ఆర్ గెలిచిన తర్వాత 2009 ఓడిపోయింది కాంగ్రెస్, 14 ఓడిపోయింది, 19 ఓడిపోయింది, 24 ఓడిపోయింది. 2009 పార్లమెంట్ ఎలక్షన్ లో మాత్రం పొన్నం ప్రభాకర్ గెలిచారు ఎంపీగా. బట్ అక్కడ ఇప్పుడు ఎంపీ గెలవట్లా, ఎమ్మెల్యే గెలవట్లా. సో కరీంనగర్ ఒక విధంగా కాంగ్రెస్ పార్టీకి చాలా వీక్ లింక్. కరీంనగర్ అర్బన్ అన్నది మనం అనుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు నిజానికి చొక్కారావు చాలాసార్లు ఎంపీగా గెలిచారు. ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వెలమ సామాజిక వర్గం ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాను శాసిస్తుంది. వెలమ సామాజిక వర్గం ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయిన తర్వాత కాంగ్రెస్ నుంచి, అంతకుముందు కాంగ్రెస్ టీడీపీ ఉన్నప్పుడు వెలమ సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు ఉండే, కానీ ఎప్పుడైతే వెలమ సామాజిక వర్గం టీఆర్ఎస్ పెట్టిన తర్వాత అటువైపు టర్న్ అయిందో, ముఖ్యంగా కరీంనగర్ కేంద్రంలో ఆ ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఉన్న వెలమలంతా కూడా షిఫ్ట్ అయ్యి కరీంనగర్ లో ప్రధాన నివాసం ఏర్పరచుకున్నారు. ఎందుకంటే వెలమల సంఖ్య చాలా తక్కువ, మొత్తం కలిపి రాష్ట్రంలో వెలమ జనాభా 2 లక్షలు ఉండొచ్చు. కానీ ఎమ్మెల్యేలు మీరు ఒక బీఆర్ఎస్ పార్టీలోనే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్న పరిస్థితి ఉండే గతంలో. కాంగ్రెస్ పార్టీలో కూడా 7. ఇట్స్ డామినెంట్ కమ్యూనిటీ. సో ఎప్పుడైతే కరీంనగర్ లో ఎందుకు కాంగ్రెస్ పార్టీ వీక్ అయిందంటే వెలమ సంబంధించిన వ్యక్తులకి వాళ్ళు టికెట్ ఇచ్చినా సరే ఆ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ షిఫ్ట్ అయింది. 2009 అయినా 14 అయినా 19 ఇన్ఫాక్ట్ 3 సార్లు కూడా వెలమ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ అక్కడ బీసీ అయిన గంగుల కమలాకర్ వెలమ బీసీ కాంబినేషన్ లో, మున్నూరు కాపు వెలమ కాంబినేషన్ లో అక్కడ కంటిన్యూస్ గా ఒకసారి టీడీపీ మీద 2009 లో గెలిచారు, 14, 19, 23 హ్యాట్రిక్ కొట్టారు. ఇన్ఫాక్ట్ 14, 19, 23లో కాంగ్రెస్ పార్టీది ప్రతిసారి 3rd పొజిషన్. 14, 19, 23 3 సార్లు కూడా బండి సంజయ్ 2nd పొజిషన్ లో నిలిచారు భారతీయ జనతా పార్టీ. సో కాంగ్రెస్ పార్టీకి వన్ ఆఫ్ ది వీకెస్ట్ లింక్ అంటే అత్యంత బలహీనమైన నియోజకవర్గం కరీంనగర్. నాకు ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ అవుట్ అయినట్టు కనిపిస్తోంది అక్కడ. ఎందుకంటే మొన్న పోటీ చేసిన బీసీకి టికెట్ ఇచ్చారు మున్నూరు కాపు పురుమల్ల శ్రీనివాసు, అతన్ని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి ఎన్నికల అనంతరం. సో ఇప్పుడు అక్కడ వన్ ఆఫ్ ది వరెస్ట్ పర్ఫార్మెన్స్ మనం కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని కార్పొరేషన్లకెల్లా వరెస్ట్ పర్ఫార్మెన్స్ కరీంనగర్ లో ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇంకా నిజామాబాద్ లో మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ కొంత చేస్తున్నారు. రామగుండమైనా, కొత్తగూడెమైనా, తర్వాత మిగతా మున్సిపల్ కార్పొరేషన్ నల్గొండ అయినా, మహబూబ్ నగర్ అయినా అన్ని కూడా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ కరీంనగర్ లో మాత్రం పర్ఫార్మెన్స్ బాగుండే అవకాశాలు చాలా తక్కువ. వరెస్ట్ పర్ఫార్మర్ కరీంనగర్ లో కాబోతుంది. బండి సంజయ్ మొత్తానికి ఆయన మొత్తం భుజాన వేసుకొని తిరుగుతున్నారు. సో బండి సంజయ్ నిన్న అయితే దాదాపు 50,000 మంది పగడీలు పట్టుకొని అంటే హిందుత్వ పగడీలు పట్టుకొని మొత్తం ర్యాలీగా తిరిగారు.
సో దట్ షోస్ ఏంటంటే ఇంకా బండి సంజయ్ ప్రధానంగా కాంగ్రెస్ కంటే ఎక్కువ ఎంఐఎంను టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ గెలిస్తే ఎంఐఎం మేయర్ అవుతాడు, ఆకుపచ్చ జెండా నేను ఉండనివ్వను, కరీంనగర్లో ఉండనివ్వను అని చెప్తూ నాకు ముస్లింలు అంటే కోపం లేదు కానీ ఎంఐఎం అంటే కోపం, ఓఐసీ అంటే కోపం, ట్రిపుల్ తలాక్ చేశారు కాబట్టి ముస్లిం మహిళలు ఓటేయాలి, ఇట్లా బండి సంజయ్ మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్ వైజ్ గనక చూసుకుంటే కరీంనగర్ పార్లమెంట్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే ప్రజెంట్ బీజేపీకి చాలా 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 అడ్వాంటేజ్ ఉన్న పరిస్థితి మనకు చాలా క్లియర్ గా. బీజేపీ నెంబర్ 1 అనుకోవచ్చా? బీజేపీ బీఆర్ఎస్ కి బీజేపీ డెఫినెట్ గా నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ ఉంటుంది. సెకండ్ పొజిషన్ లో బీఆర్ఎస్ ఉంటుందా, ఎంఐఎం ఉంటుందా, కాంగ్రెస్ ఉంటుందా అన్నది మనం చెప్పలేం. కొంత బీఆర్ఎస్ ఉండేందుకు ఛాన్స్ ఉంది. గంగల కమలాకర్ 4 సార్లు గెలిచారు, కొంత ఉంది కాబట్టి లాస్ట్ టైం 33 వచ్చాయి కాబట్టి బీఆర్ఎస్ ఛాన్స్ ఉంది. మేబీ ఎంఐఎం బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్ని కూడా దగ్గరలోనే ఉంటాయని నేను అనుకుంటున్నా. బట్ కాంగ్రెస్ పార్టీకి ఇది అత్యంత వీక్ లింక్ అయిన సీటు. సో కరీంనగర్ గడ్డ మీద ఎక్కువ మనకు కాషాయ జెండా రెపరెపలాడేందుకు ఎక్కువ అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక వేరే మున్సిపాలిటీస్కి వెళ్దాం. కరీంనగర్లో గోపి ఉన్నారా? గోపి, రామగుండం కార్పొరేషన్లో నేను లాస్ట్ టైం టాలీ చెప్తాను. 2020లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 సీట్లుంటే మిక్స్డ్ రిజల్ట్ వచ్చింది. టిఆర్ఎస్ 19, కాంగ్రెస్ పార్టీ 11, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు, బహుశా కోరకంటి చందర్ పోటీ చేయించుంటారు ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యే కోరకంటి చందర్ లాస్ట్ టైం ఎమ్మెల్యే 2020లో ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 9 సీట్లు వచ్చాయి. బహుశా ఆయన సోమారం సత్యనారాయణ చేశారో మరి తెలీదు. అంటే ఇండిపెండెన్స్ ఎక్కువ గెలిచారు. భారతీయ జనతా పార్టీ 5, అదర్స్ 6. సో రామగుండం ఎప్పుడు కూడా సింగిల్ మెజారిటీ ఎవరికి రాదు. సో లాస్ట్ టైం కూడా మిక్స్డ్ రిజల్ట్సే కదా గోపి? ఈసారి కూడా లాస్ట్ టైం ఏ విధంగా అయితే కొనసాగుతుందో ఈసారి కూడా రామగుండంకి సంబంధించి 60 డివిజన్లను కూడా ఈసారి కూడా ఇండిపెండెంట్ అని హైవా కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ రామగుండంలో గతంలో కూడా ఇటు మిక్స్డ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కావచ్చు, బీఆర్ఎస్ 19 సీట్లు వచ్చినప్పటికీ కూడా ఆ రాష్ట్రంలో ఏ అధికారంలో పార్టీలో ఉంటే ఆ అధికారం పార్టీ వైపు కూడా వీళ్ళు ఇండిపెండెంట్ గా గెలిచిన అభ్యర్థులు అయితే పోవడంతో అక్కడ అధికారం అయితే ఆ పార్టీకి అయితే అధికార పార్టీకే తీసుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కూడా ఇటు కోరకంటి చందర్ గతంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసి కూడా గెలుపొందిన అనంతరం మాత్రం బీఆర్ఎస్ పార్టీలో అయితే చేరారు. అక్కడ కూడా బీఆర్ఎస్ లాస్ట్ టైం మరి బీఆర్ఎస్ లో చేరిన 1.5 year తర్వాత ఎలక్షన్ జరిగింది. కానీ ఫార్వర్డ్ బ్లాక్ అంటే సింహం గుర్తు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎందుకంటే సింహం గుర్తు, ఆ సింహం గుర్తు వాళ్ళు 9 మంది గెలిచారు. ఆ సోమారం సత్యనారాయణ నిలబెట్టారా లేదా ఇండిపెండెన్స్ క్యాండిడేట్ చాలా మంది గెలిచారా? ఇండిపెండెంట్ క్యాండిడేట్ అంటే గతంలో అది రామగుండం కార్పొరేషన్ అయినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా మిక్స్డ్ రిజల్ట్ అయితే అక్కడైతే వస్తుంది. అంటే మొదటి నుంచి కూడా ఇండిపెండెంట్ వివిధ పార్టీలు టికెట్లు ఆశించి రాని వాళ్ళు కూడా ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కావచ్చు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపడంతో పాటు ఇండిపెండెంట్ గా కూడా రెబల్ అభ్యర్థులు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. అయితే అక్కడి నుంచి కూడా మిక్స్డ్ రిజల్ట్ ఏది కూడా లీడింగ్ ఫిగర్ అయితే రాకపోవడంతో కూడా ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు అధికార పార్టీ వైపు వెళ్ళి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. గతంలో అంతకుముందు కూడా ఎప్పుడైనా కానీ ప్రతిసారి కూడా మేయర్ అభ్యర్థి అనేది అధికార పార్టీ ఉన్న వారికి మాత్రమే పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్ హవా కూడా ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా ఇండిపెండెంట్ హవా కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రామగుండంలో అది ఎస్సీ రిజర్వ్ చేశారు. అయినప్పటికీ కూడా మొదటి నుంచి కూడా ఇండిపెండెంట్ ఇటు బీజేపీ కావచ్చు, బీజేపీ అయితే అక్కడ లేదని చెప్పచ్చు. ఇటు బీఆర్ఎస్ తో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ ప్రస్తుతం అయితే అధికార స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ మస్తాన్ సింగ్ ఉన్నారు. అయితే అతను కూడా కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉన్న మేజర్ సీట్ లో
కాంగ్రెస్ కు వచ్చినప్పటికీ కూడా ఆ సరైన ఫిగర్ అయితే రాకపోవచ్చు. అంటే ఇండిపెండెంట్ లే కీలకం కానున్నట్టు కూడా తెలుస్తుంది మనకు స్పష్టంగా. ఓకే ఓకే ఓకే. సో రామగుండం సంబంధించి ఇప్పుడు మీ అసెస్మెంట్ ఏంటి? ప్రస్తుతం అయితే మనకు 60 సీట్లు డివిజన్లు అయితే ఉన్నాయి. అందులో దాదాపు 25 నుంచి 30 వరకు కూడా 25 సీట్ల వరకు కూడా కాంగ్రెస్ అయితే వచ్చే అవకాశం ఉంది. అదర్ దెన్ 25 వరకు కూడా ఇండిపెండెంట్ కూడా వివిధ పార్టీలు ఆల్ ఇండియా పార్టీలో కలిసి ఇతర పార్టీలు ఇండిపెండెంట్ లో కూడా దాదాపు 20 నుంచి సీట్ల వరకు కూడా ఇండిపెండెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇటు బీఆర్ఎస్ కూడా కొంత మేర ఇది కోరుకొని చెందర్ అయితే ఉన్న పరిస్థితిలో కొంత 10 సీట్ల లోపు దాదాపు 10 సీట్ల లోపే బీఆర్ఎస్ అయితే సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ దాదాపు బీజేపీ ప్రభావం మొత్తానికే లేకున్నప్పుడు ఆ 1-2 సీట్లు అయితే దాదాపు వస్తుంది కావచ్చు. దాదాపు 0 నుంచి 2 సీట్లు మాత్రమే బీజేపీ పరిమితమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సెకండ్ లీడ్ లో మాత్రం ఇక్కడ ఇండిపెండెంట్ ఉండే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నెంబర్ వన్ పార్టీగా ఎవరు ఉంటారు? నెంబర్ 1 గా కాంగ్రెస్ ఉంటుందా? నెంబర్ 1 గా కాంగ్రెస్ ఉంటుంది. ఇండిపెండెంట్ వచ్చేసి సెకండ్ లో ఉంటారు. ఓకే. థర్డ్ ఎవరు ఉంటారు? వచ్చేసి బీఆర్ఎస్. థర్డ్ బీఆర్ఎస్. ఓకే. భారతీయ జనతా పార్టీకి లాస్ట్ టైం 5 వచ్చాయి, ఈసారి ఏమైనా వస్తాయా? దాదాపు రాకపోతుంది. దాదాపు 1-2 సీట్ల వరకే పరిమితం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రామగుండం భారతీయ జనతా పార్టీని ఎవరు కోరుకంటి చంద్రని నడిపిస్తున్నారా? రామగుండం బీఆర్ఎస్ కోరుకంటి చంద్రని నడిపిస్తున్నారా? కోరుకంటి చంద్ర జిల్లా అధ్యక్షులతో పాటు అది ఓకే ఓకే. సో ఓవరాల్ గా రామగుండం కార్పొరేషన్ మిక్సర్ రిజల్ట్. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ రావచ్చు కానీ క్లియర్ మెజార్టీ రాదు. మీరు మ్యూట్ జూమ్ పీసీఆర్ వీలైతే ఫోన్ తీసుకోండి, జూమ్ కట్ చేసి. ఎస్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఎప్పుడు కూడా స్పందన ప్రాబ్లం ఏంటంటే ఎవరికి మెజార్టీ రాదు. ఇండిపెండెంట్స్ ఎక్కువ గెలుస్తారు, రెబల్స్. బికాజ్ అది కోల్డ్ బెల్ట్ ఏరియా, చాలా చైతన్యం చాలా ఎక్కువ ఉంటుంది, సింగరేణి ఏరియా. సో ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే ఏ ఒక్క పార్టీకి మెజార్టీ రాదు, అందరూ మనిషికి గెలుస్తారు. లాస్ట్ టైం చూడండి, 50కి 19 ఒకళ్ళు, 9 ఒకళ్ళు, 6 ఒకళ్ళు, 5 ఒకళ్ళు, టూ మెనీ ప్లేయర్స్. ఈ పార్టీలు కాదని ఇండిపెండెంట్లు కూడా చాలా పెద్ద ఎత్తున గెలుస్తూ ఉంటారు. సో అది రామగుండం సంబంధించిన స్పెషాలిటీ. మంచి కొన్ని సీట్లు ఇచ్చుకుంటూ వెళ్తారు. సో గోపి ఫోన్ లైన్లో ఉన్నారా? యా. సో రామగుండం సంబంధించి అయితే మళ్ళీ ఇప్పుడు హంగ్ వచ్చే అవకాశం ఉంది. కానీ హంగ్ వస్తే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్, ఎందుకంటే ఇండిపెండెంట్లను ఎవరు గెలిస్తే వాళ్ళని అధికార పార్టీ తీసుకునేందుకు అవకాశం ఎక్కువ కనబడుతుంది. అందుకనే మేబీ హంగ్ వచ్చే అవకాశాలు రామగుండంలో కనబడుతున్నాయి. మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం ఎమ్మెల్యే అయితే గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కోరుకంటి చందర్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇండిపెండెంట్స్ చాలా కీ రోలు. ఇండిపెండెంట్స్ చాలా పెద్ద ఎత్తున ఎక్కువ సంఖ్యలో ఇండిపెండెంట్స్ దానిలో చేసే అవకాశం ఉంది. సో మాట్లాడదాం. ఇంకా వేరే మున్సిపాలిటీస్ కూడా ఉన్నాయి కరీంనగర్ సంబంధించి. కరీంనగర్ జిల్లాలో మనం మున్సిపాలిటీస్ వైజ్ చూసుకుంటే గనక జగిత్యాల మున్సిపాలిటీ ఉంది, అన్నిటికంటే చాలా ఇంట్రెస్టింగ్. తర్వాత ధర్మపురి, మెట్పల్లి, కోరుట్ల, రాయికల్, సిరిసిల్ల, వేములవాడ, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్, హుజురాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ వెళ్దాం. జగిత్యాల మున్సిపాలిటీలో మనకు తెలుసు అక్కడ కాంగ్రెస్ లోనే 2 వర్గాలు ఒకరికొకరు కొట్టుకున్న పరిస్థితి. జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్. సంజయ్ కుమార్ ఏమో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనకు 30 టికెట్లు ఇచ్చారు, జీవన్ రెడ్డికి 20 టికెట్లు ఇచ్చారు. అయితే జీవన్ రెడ్డికి మళ్ళీ లాస్ట్ రోజు ఇంకొక 5 టికెట్స్ కట్ చేశారు, 15 టికెట్లు మాత్రమే ఇచ్చారు. సో జీవన్ రెడ్డి తన వర్గీయులకు టికెట్ రాని చోట ఇండిపెండెంట్లకు తన క్యాండిడేట్స్ అందరినీ కూడా ఇండిపెండెంట్ గా బరిలోకి దించి ఆ ఇండిపెండెంట్లను అందరినీ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి సపోర్ట్ గా డైరెక్ట్ గా ప్రచారం చేస్తున్నారు.
సో జగిత్యాల చాలా ఇంట్రెస్టింగ్. గోపి, జగిత్యాల్లో సిచ్యువేషన్ ఏంటి? ఇవాళ ఉన్న సిచ్యువేషన్ లో కాంగ్రెసే రెండు వర్గాలుగా జీరిపోయింది. జీవన్ రెడ్డి వర్గం, సంజయ్ కుమార్ వర్గం, ప్లస్ బీఆర్ఎస్ ప్లస్ బీజేపీకి కూడా మంచి ఓట్లు వచ్చాయి. మొన్న అసెంబ్లీలో బోగస్ రావణి చాలా గట్టిగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ప్లస్ ధర్మపురి అరవింద్ డైరెక్ట్ గా మానిటర్ చేస్తున్నారు జగిత్యాల్లో. సో ఓవరాల్ సిచ్యువేషన్ ఏంటి జగిత్యాల్లో? ఎస్ భరత్, అయితే పూర్తి స్థాయిలో మాత్రం జగిత్యాలలో మాత్రం రాజకీయాలు రాష్ట్రంలోనే సంచలనంగా మారని చెప్పొచ్చు. ఇటు గతంలో అధికారంలో రాష్ట్రం బీఆర్ఎస్ ఉన్న నేపథ్యంలో మాత్రం జగిత్యాల ఎన్నడూ దాదాపు 1987 నుంచి కూడా 4 సార్లు కూడా మున్సిపల్ పీఠం కాంగ్రెసే చేజిక్కించుకుంది. ఇటు అధికారం టీడీపీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెసే చేజిక్కించుకుంది. ఇక్కడ ప్రస్తుతం అయితే లాస్ట్ టర్మ్ మాత్రం 2020లో మాత్రం ఈ బీఆర్ఎస్ అయితే స్థానిక ఎమ్మెల్యే సంజయ్ గెలుపొందిన నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు వివిధ కారణాలు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక కాంగ్రెస్ లోకి జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఇక్కడ ఓన్లీ కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలాయని చెప్పేసి కూడా మనం చెప్పచ్చు. ఇటు జీవన్ రెడ్డి మాజీ మంత్రిగా ఉన్న జీవన్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ వర్గంగా కొనసాగింది. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఇటు సీట్లు అయితే ఇద్దరికైతే పంచడం జరిగింది. ఇటు 50 ఇప్పుడు 30 సీట్లు సంజయ్ కుమార్, 15 సీట్లు జీవన్ రెడ్డి వాళ్ళు పోటీ చేస్తున్నారు. దీనిలో జీవన్ రెడ్డి ఎన్ని చోట్ల ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ పెట్టాడు తనకు వచ్చిన 15 టికెట్లు కాకుండా మిగతా చోట్లు? అయితే ఇక్కడ మనం చెప్పవలసింది ఏంటంటే 50 వార్డుల లోపల ఇటు సంజయ్ కుమార్ 50 మందిని నిలబెట్టారు. ఇటు ప్రస్తుతం అయితే ఇటు జీవన్ రెడ్డి కూడా 50 మందిని అయితే పోటీలో నిలిచారు. ఇద్దరు కూడా అభ్యర్థులు అయితే లిస్టు పంపించడం వల్ల కూడా ఇటు సంజయ్ కి 30 మంది, జీవన్ రెడ్డికి 20 అనేది మొదలు చెప్పినప్పటికీ కూడా అక్కడ చివరి క్షణంలో 5 జీవన్ రెడ్డి నుంచి కూడా మేనేజ్ చేసి సంజయ్ వర్గీయులకు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ పరిస్థితిలో మాత్రం 35-15గా విభజించిన పరిస్థితిలో మాత్రం జీవన్ రెడ్డి అనుచరులు 50 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఈ 15 మినగా మిగతా 35 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. సంజయ్ కి సంబంధించిన వారు ఈ 35 టికెట్లతో పాటు ఈ 15 వార్డులలో కూడా సంజయ్ వర్గీయులు, జీవన్ రెడ్డి వర్గీయులు అందరూ కూడా ఒకటే గుర్తు ఏమన్నా కామన్ సింబల్ ఏమన్నా ఉందా? వేరు గుర్తుల్లో పోటీ చేస్తున్నారా? వేరు అయితే మనకు అలయన్స్ వార్డుల సభ్యుల పరంగా కూడా చూసుకుంటే ఇట కొన్ని వివిధ ఏసీ గుర్తుతో పాటు యాపిల్ గుర్తు, ఈ 2-3 రకాలుగా గుర్తులు వచ్చాయి. ఈ గుర్తులలోనే పోటీ చేస్తున్నారు. కామన్ సింబల్ అయితే ఎవరికైతే అలాట్ అయితే కాలేదని చెప్పవచ్చు. ఇటు దాదాపు ఇక్కడ సంజయ్ కి సంబంధించి జీవన్ రెడ్డి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో అభ్యర్థులు 50 వార్డులలో అయితే పోటీలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతం. అయితే ఇక్కడ ఇండిపెండెంట్ గతంలో బీఆర్ఎస్ అధికారం చైర్మన్ అయినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఇక ఇండిపెండెంట్ ఎక్కువ కూడా లీడ్ అయితే కనిపిస్తుంది. ఇటు సంజయ్ కి సంబంధించి చివరి క్షణంలో బీఫామ్లు ఇవ్వడంతో కూడా కొంతమేర వెనుకబడ్డట్టు కూడా మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు ఓవరాల్ గా మరి రెండు వర్గాలు అయిపోయినాయి. ఇప్పుడు సంజయ్ కుమార్ కూడా జీవన్ రెడ్డి ఇచ్చిన 15 టికెట్లో ఏదైతే కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చారో అక్కడ తన వర్గీయుల్ని ఆయన నిలబెట్టాడా మళ్ళీ వేరే ఇండిపెండెంట్ గా? నిలబెట్టాడు. పూర్తి స్థాయిలో ఇద్దరు కూడా 50 మందిని అయితే పోటీలో నిలిపారు. ఇటు సంజయ్ వర్గం 35 సీట్లు చేతి గుర్తుతో బీఫామ్స్ ఇచ్చినప్పటికీ కూడా 15 వార్డులలో ఇండిపెండెంట్ కూడా నిల్చున్న పరిస్థితి మనకు స్పష్టంగా ఉంది. ఇక్కడ జీవన్ రెడ్డి వంచలు 15 మందితో పాటు మిగతా 35 మంది ఇండిపెండెంట్లు అయితే నిలిచారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందంటే సంజయ్ కు ఓన్లీ కాంగ్రెస్ అభ్యర్థులు ఏదైతే బీఫామ్ ఇచ్చారో వాళ్ళ పక్షాన్ని తిరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు జీవన్ రెడ్డి సైతం ఎవరైతే ఇండిపెండెంట్ గా పార్టీ సింబల్ రాష్ట్రంలో అధికారులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా గెలుస్తారని సర్వే చేసిన అభ్యర్థులకే టికెట్ కేటాయించే దిశగా జీవన్ రెడ్డి ముందుకెళ్లానని, వారికి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనని కూడా సంబంధిత 15 మంది అభ్యర్థులకు చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం ఉంది. ఇటు మిగతా 35 మంది ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కూడా
ప్రచారం అయితే తాను భుజస్కంధాల మీద వేసుకొని తనను నమ్మించి గొంతు కోశారంటూ కూడా మేము ఒరిజినల్ కాంగ్రెస్ వాదులం అంటూ కూడా వలసవాదులు వచ్చి మా గొంతు కోసి టికెట్లు దొంగలించారని చెప్పేసి కూడా ప్రజల్లోకి మోటివేట్ చేస్తూ ఇప్పుడు ఇద్దరు ఒకరికొకరు పోటీ చేసుకుంటే సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రాస్పెక్ట్స్ కాంగ్రెస్ పార్టీ ప్రాస్పెక్ట్స్ దెబ్బతింటాయి. ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది? బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందా, బీఆర్ఎస్ అడ్వాంటేజ్ అవుతుందా, లేదా ఇద్దరు పోటీ చేసినా సరే నెంబర్ 1 పొజిషన్ లో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? ఇద్దరు పోటీ చేసినప్పటికీ కూడా ఇక్కడ ఏమైతుందంటే ఇండిపెండెంట్లే ఎక్కువ కూడా వచ్చే అవకాశం అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. దాదాపు 20 మందికి వరకు కూడా ఇండిపెండెంట్ 15 నుంచి 20 మంది కూడా ఇండిపెండెంట్లే వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ గతంలో అధికారం చేపట్టినప్పటికీ కూడా ప్రస్తుతం దాదాపు 30 సీట్లు అయితే గతంలో 30 సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్ కు. 48 వార్డులలో 30 సీట్లు అయితే వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే దాదాపు అవి 6 సీట్ల వరకే పరిమితమయ్యే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ప్రచారం అయితే నిర్వహిస్తున్న పరిస్థితిలో ఇక్కడ జిల్లా సంజయ్ వర్గీయులు ఎక్కువ మంది గెలుస్తారా, జీవన్ రెడ్డి వర్గీయులు ఎక్కువ మంది గెలుస్తారా జగిత్యాలలో? మనకు ప్రస్తుతం అయితే ఉన్న పరిస్థితిలో మాత్రం జీవన్ రెడ్డికి వర్గీయులే మాత్రం ఎక్కువ గెలిచే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన ఫీల్డ్ మీద చూసినట్టయితే జీవన్ రెడ్డి వర్గీయులకే ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. అదే ఇక్కడ ఈ రోజు అయితే కొత్తగా ఓటరు పేరు మీద కూడా ఒకటి లెటర్ అయితే విడుదల చేశారు. 35 మంది సీట్లలో ఎవరైతే ఉన్నారో తను గతంలో ప్రభుత్వంలో ఏ విధంగా దోపిడీ చేశారు, ఏ విధంగా చేశారంటూ కూడా ఈ రోజు పాంప్లెంట్లు కూడా మనకు జగిత్యాల పట్టణంలో దొరికాయి. ఇక్కడ ప్రతి ఇంటికి కూడా పేపర్లో కావచ్చు, ఇతర హోటళ్లలో కావచ్చు అంటించిన పరిస్థితి మనకు స్పష్టంగా 35 మంది అభ్యర్థులు రాత్రే టికెట్లు అయితే కొనుక్కున్న డబ్బులతో కొనుక్కున్న పరిస్థితిలో గతంలో బీఆర్ఎస్ లో చేసిన అవినీతి అయితే ప్రజలకు తెలుసు అని చెప్పేసి కూడా ఓటర్ గా సామాన్య ఓటర్ గా ప్రతి ఒక్కరు ఆలోచించాలని చెప్పేసి కూడా లేఖనైతే విడుదల చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు సంజయ్ జీవన్ రెడ్డి అన్నట్టు కోణంలో పరిస్థితి చూస్తే మాత్రం జీవన్ రెడ్డి అంచెలు గతంలో ఓడిపోయిన పరిస్థితుల్లో సానుభూతితోటి కూడా గెలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇటు జీవన్ రెడ్డి వర్గీయులు ఏదైతే ఇండిపెండెంట్ గా పోటీ చేసినో వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. సంజయ్ కి సంబంధించిన వాళ్ళలో కూడా గతంలో ఎవరైతే టికెట్లు ఇచ్చి గెలుపొందారో వాళ్ళు మినహా ఈసారి కొత్తగా ఎవరైతే వారికి మద్దతు తెలిపాడో వాళ్ళు గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు 8 నుంచి 10 సీట్ల వరకు కూడా సంజయ్ గెలిచే అవకాశం అయితే మనకు తెలుస్తుంది. 30 పైగా సీట్లు కేటాయించుకున్నప్పటికీ కూడా దాదాపు 10 సీట్ల వరకే పరిమితమయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇటు బీజేపీ కూడా దాదాపు 6 నుంచి 7 సీట్ల వరకే బీజేపీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. భరత్, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ అయితే దాదాపు 5 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు సరైన నాయకులు లేడు. మాజీ జెడ్పీ చైర్మన్ వసంత లోకల్ గా ఉంటూ కూడా పర్చేజ్ చేసినప్పటికీ కూడా ఇక్కడ దాదాపు ఎమ్మెల్యే అంచర్లే టౌన్ లో ఎక్కువ ఉండటంతో మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలకు ఎమ్మెల్యే సంజయ్ అంచర్లుగానే కొనసాగుతున్న పరిస్థితిలో బీఆర్ఎస్ అయితే ఖాళీ అవడంతో మాత్రం 1-2 చోట్ల కూడా అభ్యర్థులు కూడా లేకపోవడంతో వేరే చోటు నుంచి కూడా తీసుకొచ్చి నిలిచేసిన పరిస్థితిలో మాత్రం 5 నుంచి 6 సీట్లకే పరిమితం అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో బీజేపీ పొజిషన్ బెటర్ బీఆర్ఎస్ కంటే జగిత్యాల్లో. ఎస్ భరత్, జగిత్యాల్లో ప్రస్తుత పరిస్థితి బీజేపీ ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ కంటే. ఓకే, అవును. సో ఫైనల్ గా మరి ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ రావచ్చా, ఇండిపెండెంట్లే అందరికంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కావచ్చా, పార్టీ కాకుండా గ్రూప్ గా కావచ్చా? అయితే జీవన్ రెడ్డి అంచర్లే ఎక్కువ ఉండడంతో ఇక్కడ ఏంటంటే మనకు ఇండిపెండెంట్లు ఇటు బీజేపీకి మద్దతు తెలుపుతారు. ఇటు బీజేపీ కూడా చైర్మన్ చేజిక్కించుకునేందుకు కూడా ప్రాతిమాలు ముందు దూసుకెళ్తున్న పరిస్థితుల్లో 6-7 సీట్లు వస్తున్న నేపథ్యంలో అత్యధికంగా ఇక్కడ మనకు ఇండిపెండెంట్లే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా కానీ కాంగ్రెస్ అయితే ఇక్కడ కాంగ్రెస్ అంటే 2 వర్గాలు ఉండడంతో కూడా ఇక్కడ ఇప్పుడు జీవన్ రెడ్డి అయితే నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాను, నేను జెండా ఎక్కిస్తాను, నా అనుచరులు గెలిచినప్పటికీ కూడా నేను కాంగ్రెస్ వైపే ఉంటానని చెప్పేసి చెప్తున్న పరిస్థితిలో మాత్రం ఇక పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ అన్న రీతిలో మాత్రం
చైర్మన్ చేయించుకునే దిశగా ముందుకెళ్తున్న పరిస్థితిలో ఉంది. ఇటు సంజయ్ కూడా తాను కూడా ఈ రోజు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. తాను గతంలో చేసిన అభివృద్ధి చూసి నన్ను గెలిపించారు, నన్ను చూసి గెలిపించండి, నా అభివృద్ధి కోసమే నేను నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించండి అని చెప్పేసి కూడా ప్రజలకు వద్దకు వెళ్తున్నారు. కానీ ఇక్కడ సంజయ్ కి సంబంధించి 3 చైర్మన్ అభ్యర్థులను పెట్టారు. జీవన్ రెడ్డి అయితే ఎవరు చైర్మన్ అభ్యర్థి అనేది ఇంకా డిసైడ్ చేయనప్పటికీ కూడా మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డి స్ట్రాటజీ ఏంటంటే మొదటి నుంచి కూడా చైర్మన్ అభ్యర్థిని జీవన్ రెడ్డికి సింపతి ఏమన్నా వస్తుందా? మరొక ఇటు దాదాపు నిన్న కూడా ప్రచారంలో కన్నీరుగా విలపిస్తూ కూడా ఏడ్చుకుంటూ కూడా ప్రచారం నిర్వహించిన పరిస్థితుల్లో జీవన్ రెడ్డి అకస్మాత్తుగా మొన్న సంజయ్ కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ బీఫామ్లు ఇచ్చిన అభ్యర్థులతో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న అందరితోటి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితుల్లో మాత్రం అది కొంతమేర ప్రాబల్యం పడే అవకాశం ఉంది. ఇటు ఎమ్మెల్యే బీఆర్ఎస్ అంటుండు, ఇక్కడ చేతి గుర్తు కోటేయమనడం ఏంటి అంటూ కూడా కొంతమేర ఉన్న పరిస్థితిలో జీవన్ రెడ్డి తన గొంతు కోశారంటూ కూడా ప్రజల్లోకి ప్రతి గల్లీ కూడా పాదయాత్ర లెక్క తిరుగుతూ కూడా ప్రచారం అయితే నిర్వహిస్తున్న పరిస్థితిలో మాత్రం అతనికి కొంతమేర సింపతి వచ్చే అవకాశం ఉంది. తాను నిలబెట్టిన అభ్యర్థులు కూడా 2 పర్యాయాలు కూడా ఓడిపోయిన వారు కూడా ఉన్న పరిస్థితిలో మాత్రం వారికి 3వసారి కూడా ఖచ్చితంగా గెలుపొందాలని చెప్పేసి కూడా ముందుకెళ్తున్న పరిస్థితిలో వారికి టికెట్ అయితే రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. అది కొంతమేర సానుభూతితోటి కూడా కొంతమేర గెలిచే అవకాశం అయితే మనకు ఇండిపెండెంట్ ఎక్కువ ఉంది. ఓకే. సో జగిత్యాల్లో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ పోరు నడుస్తున్న సమయంలో ఇండిపెండెంట్లు చాలా క్రూషియల్ కాబోతున్నారు. ఇక్కడ బీజేపీ చాలా మంచి సిచ్యువేషన్ లో కనబడుతోంది బీఆర్ఎస్ కంటే కూడా, ఎందుకంటే సంజయ్ కుమార్ ఫిరాయించిన తర్వాత పెద్దగా నాయకత్వం అక్కడ లేని పరిస్థితి. సో నెక్స్ట్ సిరిసిల్లో ఎటువంటి పరిస్థితి? కేటీఆర్ మరొకసారి అక్కడ కేటీఆర్ ఒక 1-2 డేస్ అక్కడ ఉండి క్యాంపెయిన్ చేశారు. బండి సంజయ్ ఆల్సో క్యాంపెయిన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కేకే మహేందర్ రెడ్డి ఉన్నారు, పెద్దగా నాయకత్వం లేదు సిరిసిల్లో. సో ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది సిరిసిల్లలో గోపి? సిరిసిల్లలో అయితే ఇక్కడ ప్రస్తుతం 39 వార్డులలో మాత్రం ఇటు మళ్ళీ కేటీఆర్ హవానే కొనసాగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు కేటీఆర్ కూడా దాదాపు అక్కడే ఉండి స్థానికంగా ఉండి ఇటు జిల్లాల పర్యటన కాకముందు కూడా మొత్తం పురుషుల కేటీఆర్ అక్కడనే ఉండి కూడా ప్రచారం అయితే నిర్వహించిన పరిస్థితిలో మాత్రం తాను ఆ అభ్యర్థులను చూడకండి, ఎవరైతే తాను కారు గుర్తును చూడండి, బీఆర్ఎస్ ను చూడండి, నన్ను చూడండి, నేను చేసిన అభివృద్ధి చూడండి, మీకు నేను నేను ప్రజలతోటి ఏ విధంగా ఉంటానో చూడండి, కానీ ఏదైతే పార్టీ సింబల్ ను చూడండి అంటూ కూడా ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ఇటు స్థానికంగా బీఆర్ఎస్ ఏదైతే నేతల మధ్య ఉందో కొంతమేర ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు కూడా ప్రచారం అయినప్పటికీ కూడా కేటీఆర్ ఈ స్ట్రాటజీ అయితే తాను పార్టీ సింబల్ తోటే చూడండి, అభ్యర్థులను చూడకండి అంటూ కూడా మనకు ప్రజల సెకండ్ పొజిషన్ లో ఎవరు ఉంటారు అక్కడ? సెకండ్ పొజిషన్ లో వచ్చేసి ఇటు బీజేపీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ థర్డ్ అక్కడ. థర్డ్. ఓకే, బీజేపీ విల్ బి సెకండ్. ఎందుకు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఆ పరిస్థితి వచ్చింది? అక్కడ కేకే మహేందర్, ఎందుకంటే అక్కడ లాస్ట్ 2 times కూడా సెకండ్ పొజిషన్ కాంగ్రెసే, బట్ మున్సిపల్ ఎలక్షన్ వచ్చేసరికి బీజేపీ ఎందుకు సెకండ్ పొజిషన్ లోకి వస్తుంది అక్కడ? అంటే కొంతమేర 1-2 సీట్లు మాత్రమే తేడా అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అక్కడ. ఇక్కడ ఏంటంటే ఆ 2 సీట్లు కూడా ఆల్ ఇండియా కొన్ని సీట్లలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా పోటీ చేసిన పరిస్థితి ఉంది. తెలంగాణ జాగృతి తరఫున కూడా కేటీఆర్ ను వ్యతిరేకంగా ఈ అన్నా చెల్లెల సంబంధించి కూడా కవిత కూడా పోటీలో దింపి తాను డైరెక్ట్ అయితే ఫోన్ లో ద్వారా మాట్లాడుతూ కూడా సజెషన్స్ కూడా ఇస్తూ కవిత ఫార్వర్డ్ బ్లాక్ తరఫున అక్కడ క్యాండిడేట్స్ రంగంలోకి దించిందా? 7 అభ్యర్థులు అయితే మనకు పోటీలో ఉన్నట్టు కూడా మనకు. వాళ్ళంతా బీఆర్ఎస్ రెబల్సా? బీఆర్ఎస్ రెబల్స్ అని చెప్పేసి చెప్పవచ్చు. అయితే తాను జాగృతి తరపున కూడా దించినట్టు కూడా చెప్తున్న పరిస్థితుల్లో మాత్రం వాళ్ళు డైరెక్ట్ కూడా అక్కడ జనసేన అభ్యర్థులు కూడా పోటీలో అయితే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ కాంగ్రెస్ ఏదైతే కీలకంగా గెలుపు దిశగా ఉన్న సీట్లలో మాత్రం వీళ్ళందరూ పోటీ చేయడంతో మాత్రం కాంగ్రెస్ అనేది కొంత మేర సీట్లు కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులోనే బీజేపీ కూడా కొంత సెకండ్ పొజిషన్ కి వచ్చే
అవకాశం అయితే కనిపిస్తుంది అక్కడ. అది ఓకే, అంటే అన్నని దెబ్బతీసేందుకు చెల్లెలు కవిత ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ భరత్. ఓకే ఓకే, సో ఏమైనా ఎవరికైనా ఛాన్స్ ఉందా దానిలో, విన్నింగ్ ఛాన్స్? లేదు, పూర్తి స్థాయిలో మాత్రం వాళ్ళు ఓట్లు చీల్చే దాకా ఉన్నది, గెలుపొందే అవకాశం అయితే కనిపిస్తలేదు. 1-2 సీట్లు అయితే ఇండిపెండెంట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మనకు. ఇటు టికెట్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచిన కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులు కావచ్చు, ఇటు బీజేపీ రెబెల్ అభ్యర్థులు, వీళ్ళు 1-2 సీట్లు అయితే రెబెల్ అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉంది. కాకపోతే ఇది వీళ్ళు అధికారంలో ఏది ఉంటే దానికి చేరే అవకాశం స్పష్టంగా. సో కేటీఆర్ అయితే క్లియర్ గా అక్కడ గెలుస్తారు సిరిసిల్ల మున్సిపాలిటీ. అవును, లాస్ట్ టైం ఎన్ని వచ్చాయి? 39కి సిరిసిల్ల 22 వచ్చినాయి. 22 అంటే లాస్ట్ టైం కూడా ఎక్కువ ఏం రాలేదు. 22 వచ్చినాయి, 12 ఇండిపెండెంట్లు వచ్చారు అప్పుడు. ఓకే, 12 మెజారిటీ బీఆర్ఎస్ రెబల్స్ అప్పుడు వచ్చారు. అవునవును. ఓకే ఓకే, సో దాని తర్వాత హుజురాబాద్ జమ్మికుంట వెళ్దాం. ఈటెల రాజేందర్, బండి సంజయ్. ఈటెల రాజేందర్ అసలు ఈసారి ప్రచారం అసలు రాలేదు హుజురాబాద్ కి, కేవలం ఆయన మేడ్చల్లోనే ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే బీఫామ్లన్నీ కూడా బండి సంజయ్ ఆయన ఇచ్చారు కాబట్టి అక్కడ నాకు తెలిసి హుజురాబాద్ లో ప్రస్తుతం ఈటెల రాజేందర్ బొమ్మ కూడా పెట్టట్లేదు ఫ్లెక్సీల్లో. సో క్లియర్ గా నేను ఇంతకుముందే చెప్పాను, ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఇద్దరు కలిస్తేనే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంది. మున్నూరు కాపోటు, ముదిరాజు ఓటు చాలా పెద్ద ఓటు బ్యాంకు, కానీ వాళ్ళిద్దరి మధ్య వైరం ఇంకా కంటిన్యూ అవుతుంది. పంచాయతీ ఎన్నికల్లో కూడా ఈటెల రాజేందర్ క్యాండిడేట్, బండి సంజయ్ క్యాండిడేట్ అని పెట్టారు. ఇప్పుడు హుజురాబాద్ జమ్మికుంటలో కూడా ఇప్పుడు బండి సంజయ్ పూర్తిగా ఆయన బీఫామ్ లో ఆయన తీసుకుని ఆయన చేశారు కాబట్టి ఈటెల రాజేందర్ అక్కడికి రాలేదు, అసలు ప్రచారం నిర్వహించలేదు క్యాండిడేట్స్ కి. ఆయన వర్గీయులు చెప్పేది ఏంటంటే ఆయన ఫ్లెక్సీ పెడితే బీఫామ్ ఇవ్వము, టికెట్ ఇవ్వము అని సంజయ్ వర్గీయులు అన్నారు, అందుకని ఆయన రావట్లేదు అని. అంటే ఫస్ట్ టైం హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ లేకుండా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ 2001 తర్వాత ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్ లో గోపి ఎవరికి అడ్వాంటేజ్ జరుగుతుంది హుజురాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీస్? హుజురాబాద్ జమ్మికుంటలో 30 వార్డులు అయితే ఉన్నప్పటికీ కూడా ఇటు ఈటెల రాజేందర్ అయితే దాదాపు కొంతకాలంగా కూడా హుజురాబాద్ వైపు నియోజకవర్గం వైపు రావడం లేదు. ఇటు ఉన్న మేడ్చల్ తన ఏదైతే పరిధిలో అక్కడనే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా బీజేపీ సీట్లు అనేటి బండి సంజయ్ అయితే ఇవ్వడంతో కూడా ఇటు ఈటెల రాజేందర్ వర్గీయులకి దాదాపు సీట్లు లేవని చెప్పచ్చు. వాళ్ళు రెబల్ గా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన పరిస్థితి కనిపించింది మనకు. ఇక్కడ దాదాపు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలకు సంబంధించి నిలబెట్టినప్పటికీ కూడా స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న నేపథ్యంలో మాత్రం హుజురాబాద్ క్లియర్ కట్ గా బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ బీజేపీ అయితే ప్రభావం అయితే చాలా తక్కువ ఉన్న పరిస్థితిలో మాత్రం అక్కడ లోకల్ గా ప్రణవ్, కాంగ్రెస్ నుంచి ప్రణవ్ ఇన్ఛార్జ్ ఉన్న పరిస్థితిలో అధికారం ఉన్న రాష్ట్రంలో అధికారం కూడా ఉన్న పరిస్థితిలో మాత్రం కాంగ్రెస్ 2వ స్థానానికి అయితే పరిమితం అయ్యే అవకాశం ఉంది. బీజేపీ అయితే 3వ స్థానానికి మొదటి స్థానంలో బీఆర్ఎస్ ఉంటుంది. హుజురాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ ఉంటుంది, 2nd స్థానంలో కాంగ్రెస్ ఉంటుంది, 3rd బీజేపీ ఉంటుంది. ఓకే, జమ్మికుంటలో అయితే ఇటు పోటాపోటీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా ఎడ్జ్ అయితే బీఆర్ఎస్ ఉండే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ కూడా సేమ్ హుజురాబాద్ మాదిరిగానే 2nd పొజిషన్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫస్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇటు కొంతమేర కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా దాదాపు చైర్మన్ అయితే మాత్రం బీఆర్ఎస్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అక్కడ. ఓకే, అంటే హుజురాబాద్ జమ్మికుంటలో బీఆర్ఎస్ కు చైర్మన్ రావచ్చు. కౌశిక్ రెడ్డి 2 గెలిపించుకుంటున్నారు బికాస్ ఈ సిచ్యువేషన్ వల్ల, ఇప్పుడు సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య పోరు వల్ల. ఒక దానిలో బీజేపీ 2nd పొజిషన్ లో హుజురాబాద్ లో ఉండే అవకాశం ఉందా జమ్మికుంటలో? రెండిట్లలో కూడా 3వ స్థానానికే పరిమిత అయ్యే అవకాశం అయితే బీజేపీ ఉంది. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో సంజయ్ కి సంబంధించి ఈటల వర్గ 2గా విడిపోవడంతో ఎక్కువ
సీట్ల రెబల్స్ గా పోటీ చేసిన పరిస్థితిలో బీజేపీ అయితే సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. వాళ్ళు ఇండైరెక్ట్ గా ఈటలకు సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ కు అయితే మద్దతు తెలిపినట్టు కూడా తెలుస్తుంది. ఈటల వర్గీయులు అయితే ఎవరైతే ఉన్నారో తమకు టికెట్లు కేటాయించకపోవడంతో బీఆర్ఎస్ కు స్థానిక ఎమ్మెల్యే ఉన్న పాడి కౌశిక్ రెడ్డికి మద్దతు తెలిపారు. కొంతమంది కాంగ్రెస్ కు వైపు మద్దతు తెలపడంతో ఇటు బీజేపీ 3వ స్థానానికి పరిమితమయ్యే అవకాశం ఉంది. ఓకే, సో ఇక మరో మున్సిపాలిటీ మంథని శ్రీధర్ బాబు హవానేనా మంథన్లో? ఎస్ భరత్, పూర్తి స్థాయిలో మంథని నియోజకవర్గంలో 13 వార్డుల కదా పూర్తి స్థాయిలో మాత్రం శ్రీధర్ బాబు హవానే కొనసాగుతుంది. 1-2 సీట్లకే ఇటు పరిమితమయ్యే టీఆర్ఎస్ అయితే పుట్ట మధు మీద ఇంకా హత్య, వామన్ రావు దంపతుల హత్య కేసు వెంటాడుతోంది అంతేనా? అధికారం కోల్పోవడంతో పాటు ఇక్కడ స్థానికంగా కూడా ఎమ్మెల్యేగా కూడా ఓడిపోవడం ప్లస్ ఈ హత్య వివిధ నేర ఆరోపణల నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ కు మైనస్ అని చెప్పొచ్చు. ఇందులో బాగానే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా కొంటూ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు అక్కడ లోకల్ గా ఉన్న పరిస్థితుల్లో మాత్రం డెవలప్మెంట్ ప్లస్ అక్కడ వాళ్ళందరూ కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆయనే వచ్చే అవకాశం. దాదాపు 13 సీట్లకు గాను 9 సీట్ల వరకు కూడా శ్రీధర్ బాబే కైవసం చేసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పీఠమే చైర్మన్ ఎక్కే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ జగిత్యాలలోనే రాయకల్ ఉంది. రాయకల్లో భారతీయ జనతా పార్టీకి మన మెజారిటీ వచ్చింది అసెంబ్లీలో, రాయకల్ మున్సిపాలిటీ పరంగా చూస్తే. సో ఇప్పుడు ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? ఇప్పుడు కూడా రాయకల్లో 12 వార్డులలో కూడా ఇటు అక్కడ కూడా జీవన్ రెడ్డి సంజయ్ జైత్యాల నియోజకవర్గానికి సంబంధించిన కాన్స్టిట్యున్సీ పరిధిలోకి వస్తుంది కనుక అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. 12 సీట్లలో సంజయ్ కి 8, జీవన్ కు 4 అని చెప్పేసి పోటీ చేయడంతో ఒకతను జీవన్ రెడ్డి వారికి ఇతను రాజీనామా చేసి విత్డ్రా చేసుకున్న పరిస్థితిలో మాత్రం ఆ ఇండిపెండెంట్ పోటీ చేస్తున్నారు. సంజయ్ కి సంబంధించి కూడా 6 పోటీ చేస్తూ 6 అభ్యర్థులను నిలబెట్టారు. మిగతా వారిని కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న పరిస్థితులు. అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ అనేది కొంతమేర ఎక్కువ అయితే మెజార్టీ. హెడ్ క్వార్టర్ బీజేపీకి ఉంది. యువత ఎక్కువ బీజేపీ వైపు మొగ్గు చూపడంతో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి అయితే లీడ్ అయితే వచ్చిన పరిస్థితులు. ఇక్కడ స్థానికంగా మున్సిపల్ కు సంబంధించి కూడా బీజేపీ కొన్ని స్థానాలు కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ అంటే దాదాపు దేనికి కూడా మెజార్టీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపించారు. ఇటు సంజయ్ కి సంబంధించి 2-3 గెలుపొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు సంజయ్ వర్గీయులు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వారు 1 గెలుపొందే అవకాశం కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా 4 అభ్యర్థులకు దాదాపు 3 వరకు గెలుపొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు బీజేపీ కూడా 4-5 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఏది మెజార్టీ లేకపోయినప్పుడు కూడా ఎవరు ఎటువైపు వెళ్తారన్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అధికారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా, ఇటు సెంట్రల్ లో బీజేపీ ఉన్న పరిస్థితిలో మీ బీజేపీ పీఠం కైవసం చేసుకుంటుంది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ దాదాపు బీజేపీ కూడా కీలకం కానున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 4 సీట్ల వరకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది భరత్. ఓకే, సో నెక్స్ట్ మెట్పల్లి కొరుట్ల నియోజకవర్గంలో, సో కొరుట్లలో ఎటువంటి పరిస్థితి ఉంది? కొరుట్ల మెట్పల్లి ధర్మపురి అరవింద్ పార్లమెంట్ నియోజకవర్గం నిజామాబాద్ కాబట్టి ఇక్కడ కూడా కొంత బీజేపీ ప్రాబల్యం ఉంటుంది. అంటే ఇద్దరి మధ్య పోటీ కాదు, భారతీయ జనతా పార్టీ కూడా ఉంటుంది కాబట్టి ఎట్లా ఉంది కొరుట్లలో సిచ్యువేషన్? కొరుట్ల మెట్పల్లి 2 కొరుట్ల నియోజకవర్గానికి వస్తుంది. ఇందులో స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ఉన్న పరిస్థితిలో మాత్రం మెట్పల్లిలో మాత్రం 26 సీట్లు అయితే ఉన్నాయి. 26 వార్డులలో మాత్రం ఎక్కువ గతంలో మాదిరిగానే సంజయ్ బీఆర్ఎస్ హవానే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కూడా లోకల్ మెట్పల్లిలో ఉంటున్న పరిస్థితులు మాత్రం అక్కడ సరైన క్యాండిడేట్లను మొత్తం మంది దాదాపు ఎక్కువ మొత్తం రాష్ట్రంలో అధికారం ఉన్నప్పటికీ లోకల్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న పరిస్థితిలో సంజయ్ ని కొంతమంది మాత్రమే వేడిన పరిస్థితి అయితే కనిపించింది. అప్పుడు మొదటి నుంచి కూడా పార్టీ 10 ఏళ్ల నుంచి కూడా బీఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు.
ప్రస్తుతం కూడా బీఆర్ఎస్ పీఠం కైవసం చేసుకునే అవకాశం ఉంది. మొదటి స్థానంలో మాత్రం బీఆర్ఎస్ ఉండే అవకాశం అయితే ఉంది. సెకండ్ పొజిషన్ లో కూడా ఇటు బీజేపీ కాంగ్రెస్ రెండిట్లో ఏదో ఒకటి దాదాపు ఎడ్జ్ లో ఉంటే సమానమైన చిత్రాలతో మాత్రం అక్కడ ఎడ్జ్ లో మెట్టిల్లో ఇద్దరు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ కొరుట్లకు ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ ఫస్ట్ పొజిషన్ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు నరసింహరావు కాంగ్రెస్ సంబంధించి ఏంటంటే చేరికిచ్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఎంఐఎం కూడా ఒక 2-3 సీట్లు గెలిచే అవకాశం ఉంది. కానీ పరిస్థితిలో మాత్రం కాంగ్రెస్ కొరుట్లలో వచ్చే అవకాశం ఉంది. ఇటు బీజేపీ కూడా సెకండ్ పొజిషన్ లో బీఆర్ఎస్ ఉంటుందో బీజేపీ ఉంటుందో కొరుట్లలో? కొరుట్లలో వచ్చేసి మెట్పల్లి మాదిరిగానే అక్కడ బీఆర్ఎస్ మొదటి స్థానం ఉంటే బీజేపీ కాంగ్రెస్ సెకండ్ స్థానం ఉండి ఇక్కడ కూడా కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంటే రెండో పొజిషన్ లో టైట్ గానే ఉంటుంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే ఉంటాడు, పార్లమెంటు సంబంధించి నిజామాబాద్ అరవింద్ కూడా అక్కడ లోకల్ గా ఉన్న పరిస్థితి అక్కడ కూడా కొంత సరైన మెజారిటీ పీపుల్ కూడా బీజేపీలో రీసెంట్ గా చేరిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. అందులో భాగంగానే టైట్ ఉంటుంది. ఎడ్జ్ లో బీజేపీ ఉండొచ్చో బీఆర్ఎస్ ఉండొచ్చో చెప్పలేని పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇటు ఎంఐఎం తోటి ఇటు కాంగ్రెస్ అయితే పీఠం కైవసం చేసుకునే అవకాశం ఉంది మనకు. ఇక్కడ కొరుట్లలో మెట్పల్లి బీఆర్ఎస్ ఉంటుంది. బీఆర్ఎస్ ఎందుకంటే కల్వకుట్ల విద్యాసాగర్ రావు ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ తండ్రి నేటివ్ ప్లేస్ కాబట్టి అక్కడనే లోకల్ లో ఉన్న పరిస్థితిలో మాత్రం అక్కడ బీఆర్ఎస్ చేగించుకునే అవకాశం అయితే ఉంది మనకు మెట్పల్లి మున్సిపాలిటీ. ఓకే, తర్వాత ఇక మిగిలినవి పెద్దపల్లి, సుల్తానాబాద్, వేములవాడ. ఎస్, వేములవాడలో కూడా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కొనసాగుతుంది. అయితే దాదాపు 2-3 క్రితం కూడా ఇటు బీజేపీ అయితే చేగించుకుంటుందని చెప్పేసి ప్రచారం అయితే కొనసాగింది. కానీ ఇప్పుడు మాత్రం స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉన్న అక్కడే లోకల్లో ఉంటూ కూడా ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ఇందులోనే పరిస్థితిలో మాత్రం వేములవాడ మున్సిపాలిటీ అయితే కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది. రెండో స్థానాల్లో బీజేపీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మూడో స్థానికి అక్కడ ఈ చెల్లిమేడ లక్ష్మీ నరసింహారావు ఉన్నప్పటికీ కూడా సరైన ప్రభావం అయితే చూపలేకపోయారు. ఇది బీఆర్ఎస్ అయితే ప్రస్తుతం అయితే మూడో స్థానానికే పరిమితమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది వేములవాడలో కూడా. సిరిసిల్ల కేటీఆర్ పక్క కాన్స్టిట్యున్సీ కదా, అయినా పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు వేములవాడ. ఎఫెక్ట్ అయితే లేదు. స్థానికంగా వీపు ఆది శ్రీనివాస్ ఉన్నారు కనుక అది అట్లా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి చొప్పదండి క్లియర్ కట్ గా కూడా స్థానిక జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేడిపి సత్యంతో పాటు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కనుక దాదాపు కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చొప్పదండి మున్సిపాలిటీ సెకండ్ పొజిషన్ లో బీఆర్ఎస్ ఉంటుంది అంతేనా? బీజేపీ బొడిగ శోభ ఉన్నారు అక్కడ. సంజయ్ కూడా దానిపై దృష్టి పెట్టాడు. ఎందుకంటే పార్లమెంట్ పరిధిలోకి వస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ కూడా బండి సంజయ్ ఇటు బీజేపీ బీఆర్ఎస్ అన్న కొనలు ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కువ సీట్లు మాత్రం దాదాపు ఇది కాంగ్రెస్ కి రావడంతో ఈ తక్కువ సింగిల్ డిజిటే కనుక 1-2 సీట్లు తేడా ఉంటాయి. బీఆర్ఎస్ కు బీజేపీకి అయితే 1-2 సీట్లు తేడానే వచ్చే అవకాశం ఉందన్న. ఓకే. సో నెక్స్ట్ పెద్దపల్లి, సుల్తానాబాద్ ఇవన్నీ కూడా విజయ రమణారావు అక్కడ సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పెద్దపల్లి నియోజకవర్గంలో. దాని పరిస్థితి ఎట్లా ఉంది? పెద్దపల్లిలో కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అయితే కీలకం కానుంది. కానీ పక్షంలో ఇటు మొత్తానికి అయితే అక్కడ స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు ఉన్న పరిస్థితిలో మాత్రం అక్కడ స్థానికంగా మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇండిపెండెంట్ సెకండ్ పొజిషన్ లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు ఇండిపెండెంట్లు కలిసి రెండో స్థానంలో ఉండే అవకాశం ఉంది. ఇటు బీఆర్ఎస్ అయితే మూడో స్థానానికి, కాంగ్రెస్ ఈ బీజేపీ 4వ స్థానానికి పరిమితమయ్యే అవకాశం ఉంది. అక్కడ పెద్దపల్లిలో కాంగ్రెస్, సుల్తానాబాద్ రెండు కూడా కాంగ్రెస్ ఈజీగా గెలవచ్చు. బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్. 4వ స్థానం ఎందుకు? థర్డ్ పొజిషన్ లో ఎవరు ఉంటారు? ఈ
బీజేపీ అంటే ఇది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా దాదాపు 26 సీట్ల వరకు కూడా నిల్చున్న పరిస్థితిలో ఉంది పెద్దపల్లి లోపల. అక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు కూడా గెలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అక్కడ. ఇక మిగిలింది హుస్నాబాద్. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. సో హుస్నాబాద్ లో ఎటువంటి పరిస్థితి? పొన్నం ప్రభాకర్ గెలిపించుకుంటారా హుస్నాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ? అయితే పొన్నం ప్రభాకర్ ఇది ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కూడా అక్కడే ఉన్నారు. ఇటు హుస్నాబాద్ సంబంధించి ప్రజలకు కూడా ఏదైతే తాను ఇచ్చిన హామీ ఏదైతే ఉందో హుస్నాబాద్ ను కరీంనగర్ లో కలుపుతానని చెప్పేసి కూడా ఎన్నికల ముందు అయితే హామీ ఇచ్చారు. దానికి నేను కట్టుబడి ఉన్నాను, దానికి రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఇది త్వరలోనే హుస్నాబాద్ ను కరీంనగర్ లో కలుపుతానని చెప్పేసి కూడా మాట ఇచ్చాను, అది నెరవేర్చి తీరుస్తానని చెప్పేసి కూడా చెప్పి ఈ స్థానికంగా నిధులు కూడా కేటాయిస్తూ కూడా అక్కడే ఉంటూ కూడా స్థానికంగా ప్రజలకు ఇటు పాదయాత్ర వాకింగ్ చేస్తూ కూడా ప్రజలను సమస్యలు అడిగి సమస్యలు వెంటనే పరిష్కరిస్తూ కూడా ఉన్న పరిస్థితిలో మాత్రం హుస్నాబాద్ అయితే కాంగ్రెస్ ను ఖచ్చితంగా గెలుపొందించేందుకు కూడా అవకాశం ఉంది. దాదాపు కాంగ్రెసే పీఠం చైర్మన్ అయ్యే అవకాశం ఉంది అక్కడ. ఓకే ఓకే. సెకండ్ పొజిషన్ లో బీఆర్ఎస్ ఉంటుందో బీజేపీ? నెక్స్ట్ వచ్చేసి అయితే బీఆర్ఎస్ ఉంటుంది. ఉడతల సతీష్ బాబు సంబంధించి ఉన్న పరిస్థితుల్లో మాత్రం బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉంది అక్కడ. ఓకే ఓకే. థ్యాంక్ యూ గోపి. సో మొత్తాన్ని స్పందన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్క్లూడ్ చేద్దాం. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ క్లియర్ అడ్వాంటేజ్. రామగుండం కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కావచ్చు, ఇండిపెండెంట్ల హవా మంచి కొన్ని గెలుస్తారు, ఎవరికి మెజార్టీ రాదు. జగిత్యాల్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ ఇద్దరు కొట్టుకుంటున్నారు, జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్. సో అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇండిపెండెంట్లు చాలా పెద్ద ఎత్తున గెలవచ్చు. ఇక ధర్మపురి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 1-2 రావచ్చు. ధర్మపురి గురించి డిస్కస్ చేయలేదు సారీ. సో గోపి లాగౌట్ అయినట్టున్నారు. ధర్మపురిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోరు నడుస్తోంది. బీజేపీ కూడా ఉంది, బీజేపీ కూడా 1-2 రావచ్చు. కాంగ్రెస్ కు స్లైట్ అడ్వాంటేజ్ ఉంది ధర్మపురిలో, ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మంత్రి అడ్డూరు లక్ష్మణ్ గెలుపు గుర్రాలని కరెక్ట్ గా ఎలక్షన్ సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. సో కొంత అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి ధర్మపురిలో కనబడుతుంది. లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ కు 15 సీట్లుంటే 7 సీట్లు కాంగ్రెస్ కు, 8 సీట్లు బీఆర్ఎస్ కు వచ్చాయి. చాలా దగ్గరకు వచ్చింది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ లో మాత్రం పెద్దపల్లి పార్లమెంట్ లో ఉన్న 6 నియోజకవర్గాల్లో మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇక్కడ మాత్రం వివేక్ కుమారుడు వంశీకి రాలేదు. ఇక్కడ మెజారిటీ భారతీయ జనతా పార్టీకి ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో మెజారిటీ వచ్చింది. సో భారతీయ జనతా పార్టీ కొంత ఓటర్ ఉన్నారు, అసెంబ్లీలో పెద్ద పర్ఫార్మెన్స్ లేదు, బట్ లీడర్స్ లేరు. ఇప్పుడు కొంత రామ్ సుధాకర్ ఇక్కడ వచ్చి ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. బట్ ఎడ్జ్ టువర్డ్స్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీకి, ఈశ్వర్ కూడా కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి కూడా గట్టిగా పోరాటం చేస్తున్నారు. ఇక కోరుట్ల కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది, మెట్పల్లి బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ ఉందని మన ప్రతినిధి చెప్తున్నారు. జగిత్యాల్లో ఫైట్ నడుస్తుంది, జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్. కాంగ్రెసే కొట్టుకుంటున్నాయి, మధ్యలో ఇండిపెండెంట్లు కూడా ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. సిరిసిల్లో కేటీఆర్ మరొకసారి తన హవా నిలబెట్టుకునే అవకాశం ఉంది. వేములవాడలో కాంగ్రెస్ ను ఆది శ్రీనివాస్ విప్ ముందంజలో తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. మంతన్లో శ్రీధర్ బాబు హవా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఆయన చేసిన డెవలప్మెంట్ కానీ వర్క్స్ కానీ అవన్నీ కూడా క్లియర్ గా. శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనిబాబు కూడా చాలా కష్టపడుతున్నారు మంతన్లో. ఆయన అక్కడే మకాం వేసి, ఎందుకంటే శ్రీధర్ బాబు మిగతా రాష్ట్రం అంతా తిరుగుతున్నారు కాబట్టి అక్కడ క్లియర్ కట్ అడ్వాంటేజ్ మంతని మున్సిపాలిటీ ఎన్నికకు ముందే దాదాపు కాంగ్రెస్ పార్టీ కైవసం ఉన్న పరిస్థితి. పెద్దపల్లి సుల్తానాబాద్ లో విజయ రమణారావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఈజీగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. హుజురాబాద్ లో జమ్మికుంటలో డిఫరెంట్ రిజల్ట్ రాబోతుంది. ఈటల రాజేందర్ ఈసారి అడుగు పెట్టలేదు. హుజురాబాద్ అడుగు పెట్టకుండా మన పంచాయతీ ఎలక్షన్స్ లో వచ్చారు కానీ మున్సిపల్ ఎన్నికల్లో ఆయన అడుగే పెట్టలేదు. కారణం ఏంటంటే బీఫామ్లు మొత్తం సంజయ్ కు ఇచ్చారు కాబట్టి, సంజయ్ తన ఫ్లెక్సీల్లో ఫోటో పెట్టలేదు కాబట్టి ఆయన ప్రచారం చేయనని చెప్తున్నారు. అయితే దీనివల్ల, ఈ కారణం వల్ల కొంత అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ కౌశిక్ రెడ్డికి అడ్వాంటేజ్ కాబోతుంది. హుజురాబాద్ జమ్మికుంట బీఆర్ఎస్ వైపుగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్య సెకండ్ థర్డ్ పొజిషన్ కోసం
పోరాటం నడుస్తుంది. హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మరొకసారి ఆయన ముందంజలో తీసుకెళ్తున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. చొప్పదండిలో కాంగ్రెస్ పార్టీకి క్లియర్ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎవరికి విక్టరీ ఇవ్వబోతుంది అంటే చూస్తే మీ కరీంనగర్ కార్పొరేషన్ వచ్చేసి బీజేపీ వైపు కనబడుతుంది. బీజేపీ చాలా సిగ్నిఫికెంట్ గా కనబడుతుంది. మిక్సర్ రిజల్ట్స్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వన్ సైడ్ రిజల్ట్ ఏం లేదు. ఇట్స్ అన్ని కలబోత కనబడుతుంది. అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ మిగతా రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోలిస్తే బీఆర్ఎస్ కొంత పొటెన్షియల్ గా మున్సిపాలిటీస్ సిరిసిల్ల గానీ, హుజురాబాద్ గానీ, జమ్మికుంట గానీ, ఇవన్నీ మెట్పల్లి కానీ ఇవన్నీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా కరీంనగర్ కార్పొరేషను, తర్వాత రాయకల్, జగిత్యాల, తర్వాత ఇటువంటి చోట కొరుట్ల ఇటువంటి చోట భారతీయ జనతా పార్టీ ప్రభావం కూడా కనిపిస్తుంది. మున్సిపాలిటీస్ గెలవకుండా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ వార్డ్స్ మాత్రం భారతీయ జనతా పార్టీ గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా త్రిముఖ పోరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనకు కనిపిస్తుంది. స్పందన. థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ సీ తెలుగు.